దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి. సాత్వికాలు, రాజసాలు, తామసాలు రకరకాలుగా ఉంటాయి. అయితే వీటిలో బాగుపడదలిచినటువంటి వ్యక్తి తామసాలని వదిలి, రాజసాలని వదిలి, సాత్వికమైనటువంటి విషయాలని గ్రహించి బాగుపడే ప్రయత్నం చేయాలి. రెండు రకాలుగా వస్తుంది అది. ఒకటి పుట్టుక వల్ల రావచ్చు, లేదా చుట్టూ ఉండేటటువంటి సహవాస ప్రభావం చేత, మనలో క్రమమైనటువంటి అభ్యాస విశేషం చేత ఆయా గుణాలు మనకి పెరగచ్చు, పెంచుకోవచ్చు. సాత్వికమైనటువంటి ప్రవృత్తిలో ఉండేవాడికి మాత్రమే మంచి విషయాల మీద శ్రద్ధ కలుగుతుంది, రుచి కలుగుతుంది. మనకు అన్నీ తెలియవు పుట్టినప్పుడు, కానీ క్రమంగా జీవితంలో మన చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల, మనకు కలిగే అనుభవం వల్ల ఎన్నో విశేషాలను మనం తెలుసుకుంటాం. పెద్దలు చెప్పిన వాటిని మనం వింటాం. నిజానికి మనని కన్న తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా మనకి తెలియదు కదా, చెబితేనే తెలియాలి. అది మనని కన్న తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు చెప్పాలి. వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం మనం ఫలానా అని. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నువ్వు కుంతీదేవికి పుట్టినటువంటి మహనీయుడివి, ఆప్తుడవు. ఈ విషయం నీకు తెలియక్కర్లా, నీకు తెలియదు కూడా. కానీ ఎవరో ఒకళ్ళు చెబితే నీకు తెలుస్తుంది ఆ విషయం. ఈ ప్రపంచం అంతా సృజించి, నిలబెట్టి, రక్షించి, కాపాడి, దానికి తిరిగి మార్పులు తెచ్చి మంచిగా దాన్ని చెయ్యాలి అని చేసే కృషి నా వల్ల జరుగుతుంది. ఇది కూడా మన పుట్టుక మనకెవరో చెబితేనే తెలిసినట్టే, ఈ ప్రపంచపు పుట్టుకను కూడా ఎవరో ఒకళ్ళు మనకి చెప్పాలి, అప్పుడే మనకి తెలుస్తుంది. అదర్వైజ్ మనకి ఇది తెలిసేది మనం చూసి గ్రహించగలిగినది కాదు. ఇది ఎవరో చెబితే మనం విశ్వసిస్తాం, వాళ్ళు మనకి ఆప్తులు అని మనం వాళ్ళని అభిమానిస్తాం కదా. సామాన్యంగా ఒక విద్యాలయంలో మనం చేరినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక అధ్యాపకుడు ఎవడో మనకి కొన్ని బోధనలు చేస్తాడు. మనకి చాలా విశ్వాసంతో వాటిని మనం నేర్చుకుంటాం. వాళ్ళకి మనకి ఏం సంబంధమే ఉండక్కర్లేదు, కానీ వాళ్ళేవో కొన్ని పాఠాలు చెప్తే మనం నేర్చుకుంటాం.
జీవితానికి అవి ఉపయోగపడతాయి అని విశ్వసిస్తాం. లోకంలో ఆప్తులలో నాకంటే ఆప్తుడు ఎవడు ఉండడయా? నీ బాగు కోరి నీకు రక్షకుడుగా ఉండి అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో రకరకాలుగా కాపాడినటువంటి ఆప్తుడను నేను చెప్తున్నాను ఈ సృష్టి విషయాన్ని గురించి. అందుచేత నువ్వు దాన్ని చక్కగా విశ్వసించవచ్చు సుమా అని చెప్తున్నాడు 9వ అధ్యాయంలో భగవంతుడు 7వ శ్లోకంలో. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వీటన్నిటినీ కూడా ఎలా సంహారం చేస్తా, ఎలా సృష్టి చేస్తా. ఇంతవరకు 6వ శ్లోకం దాకా ఉన్న వస్తువుల యొక్క స్థితిని గురించి చెప్పాడు ఆయన. అవన్నీ ఎలా ఉంటాయి, వాటికి ఆ రకమైన ఉనికిని కలిగించేది ఎవరు, అది స్థితి అని అంటాం. సృష్టి, స్థితి, ప్రళయము 3 దశలు కదా వస్తువులకి. అందులో సృష్టి అంటే కొత్త రూపాన్ని ధరించడం, ప్రళయం ఉన్న రూపాన్ని పోగొట్టుకోవడం, మధ్యలో ఉండేటటువంటి దశ స్థితి అంటాం. అంటే అది రూపాన్ని పొందినప్పటి నుంచి మళ్ళీ మార్పు వచ్చే మధ్యలో సాగే పరిణామాలు అన్నీ కలిపి స్థితి అని అంటాం. ఇవన్నీ కూడా మత్స్థాని అని 9వ అధ్యాయంలో భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. అయితే తాను కనిపించక్కర్లేదు, కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క ఉనికిని నిలబెడతా నేను అని ఆయన వివరించి చెప్పాడు. ఆయన ఇప్పుడు వాటి యొక్క సృష్టి ప్రళయములు కూడా తన ఆధీనంలోనే ఉంటాయి. మనం ఆయన్ని భక్తితోటి సేవించవలసిన అవసరం ఏముంది అని అంటే, వీటికి కొత్త రూపు కల్పించేది తానే, ఉన్న రూపుని మార్పు చేసేది తానే అయినప్పుడు అది ఒక మహోపకారం మనకి చేస్తున్నాడు ఆయన. ఎప్పుడు అలానే మనం నిలకడగా ఉండిపోకుండా, మార్పు అనేటటువంటిది ప్రకృతికి సహజం, మార్పు ఉండాలి. అయితే ఆ మార్పు మంచి కోసం చేయాలి అనే కృషి చేసేవాడిని నేనయ్యా చెప్తున్నాడు ఆయన. సర్వభూతాని ప్రకృతిం యాంతి మామికాం. సర్వభూతాని, అన్ని భూతములు కూడా, మనమందరం కూడా భూతాలమే. భూతం అంటే ఉనికిని కలిగిన ఒక ప్రాణి, ఒక రూపాన్ని, ఒక నామాన్ని కలిగినటువంటి ఒక ప్రాణి. 2 రకాలుగా మనం స్థూలంగా చూస్తాం. కదిలేవి, కదలనివి. కదిలే వాటిని జంగమాలు అంటాం, కదలని వాటిని స్థావరాలు అని అంటాం. చెట్లు, చామలు ఇలాంటివి కూడా విభూతాలే. వాటిల్లో కూడా జీవులు ఉంటారు కదా, అవి కూడా పెరుగుతూ ఉంటాయి. వాటిలో కూడా శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. అవి స్థావరాలు అని అంటాం. ఇప్పుడు మనలాంటి వాళ్ళంతా జంగమాలు, నిలువుగా నడిచేవాళ్ళు, అడ్డంగా నడిచేవాళ్ళు, లేదు ఎగిరేటటువంటి ప్రాణులు, ఇవన్నీ కూడా జంగమ ప్రాణులు అని అంటాం. స్థావరాలుగా, జంగమాలుగా ఉండేటటువంటి సర్వభూతాని అర్జున కౌంతేయ అని ఆయన సంబోధిస్తాడు. అంటే కుంతీపుత్రుడా అని అర్థం. అది నీకు ఎవరు చెప్తే తెలిసిందా నువ్వు కుంతికి పుత్రుడు అని? ఎవరో ఆ తల్లేనే చెప్పు ఉండాలి, మిగతా చుట్టూ ఉండేటి వాళ్ళు చెప్పు ఉండాలి. అది మనం విశ్వసిస్తున్నాం. అలాగే ఈ కనిపించే ప్రపంచానికంతటికీ కూడా నేను ఆద్యుడను, మార్పు తెచ్చేవాణ్ణి నేను. ఇవన్నీ ఏమవుతాయి? ఒకనాడు ప్రకృతిం యాంతి మామికాం. మామికాం నాకే సంబంధించినటువంటి ప్రకృతి యందు ఇవన్నీ కూడా చేరుతూ ఉంటాయి. నాకే చెందిన అంటే అర్థం ఏంటి? నేను లేకపోతే ఇవి నిలవవు.
నాకు శేషభూతమైనవి అని అర్థం. భగవంతుడికి శేషభూతం అయితేనే అవి ఉన్నట్టు అని అర్థం అండి. మనకి ఉపనిషత్తుల్లో, వేదాల్లో, శతపథ బ్రాహ్మణం లాంటి వాటిలో ఇవన్నీ కూడా ఆయనకే శరీరము. పృథివీ శరీరము, ఆపస్ శరీరము, యస్య తమశ్శరీరం. ఇవన్నీ క్రమంగా చేరి 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 మూల స్థానానికి పెడితే ఆయనకి తమస్సు అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు తిరగని ప్రాణులుగా ఉండేటటువంటి ఇవన్నీ మట్టిలో కలుస్తాయి. పక్షులు పైన ఆకాశంలో ఎగిరినా తిరిగి మళ్ళీ మట్టి మీదకి రావాల్సిందే. వాటికి మళ్ళీ ప్రాణం తొలగిన తర్వాత మళ్ళీ ఈ మట్టిలోనే అవి కలుస్తాయి. మిగతా అంతా కూడా మట్టిలోనే కలుస్తారు. మట్టి నీటిలో కలుస్తుంది, నీరు అగ్నిలో కలుస్తుంది, అగ్ని వాయువులో కలుస్తుంది, వాయువు ఆకాశంలో కలుస్తుంది, ఆకాశం మూల ప్రకృతిలో కలుస్తుంది. ఆ మూల ప్రకృతి అనేది క్రమంగా అహంతత్వం మహత్తత్వంలోకి చేరి, అది అవ్యక్తంలో చేరి, అవ్యక్తం అక్షరంలో చేరి, అక్షరం తమసి లీయతే, అక్షరం తమసి లీయతే, తమః పరే దేవే ఏకీభవతి అంటుంది వేదం. ఇవన్నీ కూడా తమస్సు అనే ఒక స్థానానికి చేరుతాయి. అంటే గింజలోంచి క్రమంగా పెరిగి 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 బృహద్రూపాన్ని ధరించినటువంటి చెట్టంతా మళ్ళీ ఆ గింజలోకే ఎట్లాగైతే చేరుతోందో, అందులోంచి మళ్ళీ పైకి వస్తోందో, ఈ ప్రకృతి అంతా మనం చూసేటటువంటి ఈ స్థావర జంగమాలుగా ఉండేటటువంటి ఇవన్నీ కూడా, భూతాలన్నీ కూడా క్రమంగా ఇవన్నీ ఒకదాంట్లోంచి ఒకటి అలాగా లోపలికి చేరుకుంటూ పోయి తమస్సు దగ్గరికి చేరుతాయి. ఈ తమస్సు అనేటటువంటిది పరే దేవే ఏకీభవతి, పరమాత్మ యందు ఎత్త చేరుతాయి. అయితే దీంట్లో ఒక చిన్న తమాషా ఉంది. పరమాత్మ దగ్గర వెళ్ళి చేరిపోతే ఇంక మళ్ళీ రావడం అనేది ఉండకూడదు కదండి అని అనిపిస్తుంది మనకి సామాన్యంగా. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ భగవంతుడు చేసినది. ఆయన సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం ఒకటున్నా, అవ్యక్తమూర్తి అని గతంలోనే దానికి ఆయన పేరు పెట్టాడు. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా అని చెప్పాడు ఆయన. దానికి కనిపించని రూపము అని పేరు పెట్టాడు. దానికి ఎవరికీ కనిపించదు, అది చతుర్ముఖ బ్రహ్మాదులకి కూడా కనిపించదు. అది అంతటా వ్యాపించి, ఇప్పుడు కూడా మనందరి మధ్య కూడా అది వ్యాపించి ఉంది. ఇది ఒక రూపం. రెండవది, కొన్ని కార్యాలను నిర్వహించడం కోసం ధరించే రూపాలు ఉంటాయి. ఇది సామాన్యన సకల భూతాలకి, సకల విశ్వానికి సత్తనివ్వడం కోసం వ్యాపించినటువంటి స్వరూపం. తాను సహజంగా ఉండేటటువంటి ఒక స్థితి, అది అవ్యక్తమూర్తి అనేటటువంటిది. దానికే పేరు నారాయణ అని పేరు దానికి. ఇందులోంచి పనులు చేయడం కోసం, ఆర్తుల యొక్క దాహాన్ని తీర్చడం కోసం ధరించేటటువంటి రూపాలు వేరువేరుగా ఉంటాయి. ఏమిటి ఆ రూపాలు అనేదాన్ని కథలో మనం చాలాసార్లే అనుకున్నాం. అయినా ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడంలో దోషమైతే ఉండదు కనుక, ఎక్కడో వైకుంఠాది లోకాల్లో అక్కడ ఉండేటువంటి నిత్యులు ముక్తులు అనే పేరు కలిగినటువంటి మహనీయులకి దర్శనం ఇవ్వడం కోసం, వాళ్ళు అందించే సేవలను స్వీకరించడం కోసం స్వీకరించే రూపం పరస్వరూపము అని అంటాం. అది అవిచాల్యము. దాన్ని ఎవరు కదపడం అనేటటువంటి ఉండదు. దాన్ని ఎవరు ఏ రకంగానూ కూడా అక్కడ అందులో వేలు పెట్టేటువంటి అవసరం, అవకాశం కూడా ఉండవు. ఇది రజోగుణానికి ఆవల ఉండే, విరజకి ఆవల ఉండేటటువంటి ఒక స్థితి అని అంటారు. దానికి ఈవల ఉండేటటువంటి స్వరూపాలు కొన్ని ఉన్నాయి. దానికి వ్యూహము అని పేరు. ఈ వ్యూహం అనే స్థానాన్ని ఈ ప్రపంచానికంతటికి రూపు కల్పించాలన్నా, ఉన్న రూపాలని మార్చాలన్నా, ఇవన్నీ కూడా చేయడం కోసమనే ఏర్పరచుకున్నటువంటి ఒక స్థానం. ఇట్స్ ఎ ప్లానింగ్ అబౌడ్ ఆఫ్ ద లార్డ్. ఆయన
ఒక అద్భుతమైనటువంటి జగద్ రచనా కార్యాన్ని సాగించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థితి, దానికి వ్యూహము అని పేరు. ఈ వ్యూహంలో 4 ఉంటాయి అని మనకి చెప్తున్నాయి మన గ్రంథాలు, సంహితలు. కేవలం వీటికి రూపకల్పన చేసి సృష్టి మాత్రమే జరిపించడానికి ఒక స్థానము, రూపాల్ని మళ్ళీ తీసేసి కొత్త రూప పరికల్పనం కోసమని తయారు చేసుకున్నటువంటి స్థానం ఒకటి, ప్రళయ స్థానము అని అంటాం దాన్ని. మరొకటి స్థితి, ఉన్న వాటిని సవ్యంగా మేనేజ్ చేయడం కోసం ఏర్పడ్డ స్థితి ఒకటి. పేర్లు ఉన్నాయి వాటికి. ఉన్న వాటిని మార్పు చేసి కొత్త రూపాలు తయారు కావడానికి అవకాశం కలిగించే స్థానానికి సంకర్షణ అని పేరు. కొత్త రూపాలని తయారు చేసేటువంటి దానికి అనిరుద్ధ అని పేరు. ఉన్నదాన్ని మేనేజ్ చేసేటటువంటి స్థితికి ప్రద్యుమ్న అని పేరు. ఈ మూటికి కూడా నిర్వాహకంగా ఉండేటువంటి దానికి వాసుదేవ అని పేరు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ సకల భూతాలు కూడా, ఇవన్నీ కూడా క్రమంగా రూపాన్ని మార్చుకుంటూ పోయి తమస్సు దాకా వెళ్ళిన తర్వాత ఈ తమస్సు అనేది పరే దేవే ఏకీభవతి, ఈ పరదేవతతోటి చేరిపోతుంది అని అన్నది ఎక్కడ అంటే, ఈ సృష్టి చేస్తాడు అని మనకి చెప్పేటటువంటి స్థితి ఉందే, ఇందులో ఉండేటి 3 రూపాల్లో సంకర్షణ అనేది ఒకటి ఉంది కదా, ఇది వెళ్ళి అక్కడ చేరుతుంది. అందులో చేరి అక్కడ లయం అవుతుంది. పరే దేవే, అందులో లీయతే, అందులో చేరిపోతుంది. లయం కోసమనే ఏర్పడ్డ స్థానం అది. సృష్టి తిరిగి చేసేటప్పుడు ఆ రకమైనటువంటి దాంట్లోంచి ఒక వ్యవస్థని చేసి మళ్ళీ సృష్టికి ఒక రూపకల్పన జరుగుతుంది. ఇది మనకి మన సంహితలు చెప్తున్నాయి. అంటే సృష్టి మళ్ళీ చెయ్యాలి అని అంటే అనిరుద్ధ అనే ఒక వ్యూహంలోంచి బ్రహ్మని తీసుకొచ్చి బ్రహ్మకి వేద ప్రదానం చేసి అతని ద్వారా ఒక్కొక్కదానికి రూపకల్పన చేయడం జరుగుతుంది. అది ఎలా చేయాలో వేదాలు చెప్తాయి. ఆ వేదాలని ఆయనకు ఉపదేశం చేస్తాడు. ఆ వేదాలని ఆయన శ్రవణం చేసుకుంటూ మననం చేసుకుంటూ అందులో ఉండే వాటిని అర్థాలు జ్ఞాపకం చేసుకుంటూ రూపకల్పన చేస్తాడు. ఏదో వజ్రపాణి పురంధర, ఒక ఇంద్రుని తయారు చేయాలి అంటే వాడికి వజ్రం ఉండాలి చేతిలో, అంటే వాడికి ఒక చెయ్యి ఉండాలి, చేతికి ఆధారమైన ఒక దేహం ఉండాలి, ఆ దేహం సంచరించడానికి కావాల్సిన కాళ్ళు ఉండాలి, దానికి మిగతా ఉండాల్సినటువంటి వ్యవస్థ అంతా ఏర్పాటు చేయాలి. కానీ గుర్తింపు వాడికి వజ్రపాణిత్వంతో ఉండాలి. అంటే చేతిలో వజ్రం ఉండేటట్టుగా చేయాలి అని వేదం చెప్తోంది. ఇది ఆయన తలుచుకుంటూ ఆ ఇంద్రుడిని తయారు చేస్తాడు, అలాగే రుద్రుడిని తయారు చేస్తాడు, అట్లానే మిగతా దేవతల్ని తయారు చేస్తాడు, మిగతా తిరియక్కుల్ని తయారు చేస్తాడు, మానవుల్ని తయారు చేస్తాడు, మిగతా ఉండే స్థావరాలని తయారు చేస్తాడు. వీటన్నిటినీ తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి స్థితి అనిరుద్ధ స్థితి. ఇది చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా అవని జరిపిస్తాడు. ఇందాక మనం అనుకున్నామే, ఈ జరిపించేటప్పుడు మళ్ళీ ఒక దాంట్లోంచి ఒకటి క్రమంగా బయటికి తేవాలి కదా. ఇప్పుడు గింజలోంచి చిన్న మొలక, అందులోంచి చిన్న మొక్క, దాంట్లో చిన్న చెట్టు, పెద్ద చెట్టు, మహావృక్షం ఎలా అవుతాయో ఇందులోంచి మొట్టమొదట తమస్సును విడదీస్తాడు. ఆ తమస్సును విడదీస్తే దాని పేరు విభక్త తమస్ అని అంటారు. ఈ మొట్టమొదటి తమస్సు ఆయనతోటి చేరి ఉంటుంది, కనపడదు. ఆయనతోటే చేరి ఉంటుంది కనుక ఈ ప్రకృతి మండలంలోనే ఉన్నట్టు లెక్క. ఇవి బయటికి పోలే. పరేదేవే ఏకీభావాన్ని పొందినప్పటికీ కూడా ప్రకృతి మండలాన్ని దాటి బయటికి వెళ్ళలే. ప్రకృతి మండలం లోపల ఉండేటటువంటి ఈ వ్యూహాల దగ్గరే అవి చేరి ఉన్నాయి కనుక అందులోంచి మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది వాటికి. అందులోంచి మొట్టమొదటి తమస్సు బయటకు వస్తుంది. అప్పుడు విడిన తమస్, విభక్త తమస్ అని దానికి పేరు పెట్టారు. ఈ విభక్త తమస్సులోంచి క్రమంగా అక్షరం వస్తుంది, అక్షరంలోంచి అవ్యక్తం వస్తుంది, అవ్యక్తంలోంచి మూల ప్రకృతి వస్తుంది, అందులోంచి మహత్తత్వం వస్తుంది, అందులోంచి అహంతత్వం వస్తుంది, అందులోంచి
క్రమంగా భూతాది, వైకారికము, తైజసము అని 3 వస్తాయి. ఈ భూతాదిలోంచి పంచభూతాలు వస్తాయి. భూతములకు ఆది అది అంచేత పంచభూతాలు వస్తాయి, వాటి తన్మాత్రలు వస్తాయి. వైకారికం అనే దాంట్లోంచి ఇంద్రియాలు వస్తాయి, మనస్సు వస్తుంది. తైజసం అనేటటువంటిది ఈ రెంటికి కూడా కావలసిన శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కలగాపులగమై వాడిని కూడా తర్వాత కలిసి అక్కడి నుంచి రకరకాలుగా సృష్టి ప్రారంభం. దేవ, మనుష్య, తిరియక్, స్థావర అన్నీ మొత్తం దాంట్లోంచి ఏర్పడతాయి. భోగ భూములు ఏర్పడతాయి, భోగ ఉపకరణాలను తీసుకుంటాయి, భోగ్య జాత పదార్థం ఉంటుంది. వీటన్నిటిని కూడా అవి కర్మానుభవం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఇది సృష్టి. ఆ తర్వాత లయం అనేటటువంటిది. ఇన్ని కూడా మళ్ళీ ఏ క్రమంలో బయటకు వచ్చాయో అదే క్రమంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళడానికి వీలుగా ఇక్కడ ఉండే సంకర్షణుడు అనే ఆ వ్యూహ స్వరూపం రుద్ర అంతర్యామిగా ఉండి అతని ద్వారా వీటన్నిటిని కూడా క్రమంగా చేయిస్తాయి. అంటే వీటన్నిటిని తనలోకి క్రమంగా తీసుకోవడం ప్రారంభిస్తాయి. ఈ ప్రాణులన్నీ కూడా భూమిలో కలుస్తాయి. పృథివీ అప్సు లీయతే, ఆపస్తేజసి, తేజ వాయు, వాయు ఆకాశే. ఇవన్నీ ఒకదాంట్లోంచి ఒకటి వరుసగా కలుస్తూ పోతాయి. వెనక్కి క్రమంగా రూపాన్ని తగ్గించుకుంటూ పోతాయి. ఇది క్రమంగా అహంతత్వంలో, అహం మహత్తులో, అది మూల ప్రకృతిలో, అది క్రమంగా అవ్యక్తం అక్షరే లీయతే, అక్షరం తమసి లీయతే, తమః పరే దేవే ఏకీభవతి. అది మళ్ళీ సంకర్షణలోనే చేరుతుంది. ఇటు సంకర్షణుడు, ఇటు పక్కన అనిరుద్ధుడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటటువంటి ఆ సంబంధ విశేషం చేత ఇందులోకి చేరినవన్నీ మళ్ళీ ఒకసారి క్రమంగా రీసైకిల్ అయ్యి వాటిలో ఉండేటటువంటి ఏదో మార్పులు చేర్పులు ఏమేమిటి జరగాలో, ఎలా జరగాలేని దానికి నియమం ఉందో ఆ నియమం ప్రకారం అవి జరిగి పునఃసృష్టికి తగ్గట్టుగా మళ్ళీ ఆ మెటీరియల్ అంతా మళ్ళీ ఈయన తెచ్చుకుంటాడు. అనిరుద్ధుడి దిగించి మళ్ళీ అవన్నీ క్రమంగా బయటికి వస్తాయి. మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోయే మధ్యకాలం అంతా ప్రద్యుమ్నుడు మేనేజ్ చేస్తాడు. ఈ స్థితిని అంతటినీ నడిపించేటటువంటి ఆ వ్యవస్థకి ప్రద్యుమ్న అని పేరు. ఇది ఏమంటారు దీన్ని? ఇది రకరకాలుగా ఉంటుందండి. ఇది నిత్యము సాగేది కొంత, ఒక నిమిత్తాన్ని పట్టి సాగేది కొంత, నైమిత్తికం అంటాం. సో సృష్టి స్థితి ప్రళయములు అనే దాంట్లో నిత్యము జరిగే ఉంటాయి, నైమిత్తికంగా జరిగే ఉంటాయి, ఎవడో ఒకడు అనుకున్నప్పుడు జరిగేటటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగేటటువంటి ప్రక్రియలో సహజంగా జరగవలసినటువంటివి కొన్ని ఉంటాయి. బ్రహ్మగారికి ఒకరోజు పూర్తయిన తర్వాత అది మన లెక్క ప్రకారం ఒక కల్పం అంటాం. మన లెక్క ప్రకారం ఆయనకి ఒక పగలు ఒక రాత్రి. అది ఎంతకాలం అనేది అడగద్దు, కానీ మన గతంలో 8వ అధ్యాయంలో చెప్పిన దాని ప్రకారం మన లెక్క ప్రకారం 2000 చతుర్యుగాలు. చతుర్యుగం అంటే 43,20,000. అలాంటివి 2000 జరిగితే బ్రహ్మగారికి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు పూర్తయిన తర్వాత మొత్తం ఆయన ఒక పూట పడుకుంటాడు, ఒక పూట మెలకుగా ఉంటాడు కదా. పగలు మెలకుగా ఉంటాడు, రాత్రి పడుకుంటాడు. అంచేత ఆయన పగలు పడుకున్నప్పుడల్లా మొత్తం ఉండేదంతా సృష్టికాలం, ఆయన రాత్రి పడుకున్నప్పుడు ఉండేదంతా ప్రళయకాలం. ఇది కల్పాది, ఇది కల్ప అంతము. రాత్రంతా కల్పాంతం, పగలంతా అని కల్ప కాలం అన్నమాట. తెల్లవారుజాము కల్ప ఆది అంటాం. కృష్ణుడు చెప్తున్నాడు, కల్పక్షయే ప్రకృతిం మామికాం యాంతి. బ్రహ్మగారి యొక్క పగలు పూర్తయిపోయి ఆయనకి చీకటి పడ్డప్పుడు, ఆయనకి రాత్రి అయినప్పుడు అది కల్పక్షయం. ఆయన కల్పం పూర్తయింది. అప్పుడు మామికాం ప్రకృతిం యాంతి. ఇవన్నీ నా దగ్గరికి వచ్చి చేరతాయ్యా, సంకర్షణుడి దగ్గరికి వచ్చి చేరతాయి.
పునస్తాని కల్పాదౌ విసృజామి, వాటినే ఎలా ఎలా రూపులు మార్చి పునఃసృష్టికి తగ్గట్టుగా తయారు చేయాలి అనేటటువంటి దాన్ని మళ్ళీ అనిరుద్ధ రూపంతో నేనే చేస్తా. విసృజామి, వదిలిపెడతా అన్నాడు. కొత్తగా తయారు చేస్తానలే, ఉన్న వాటిని క్రమంగా విడుదల చేస్తా. విడుదల చేస్తానంటే ఆయన దగ్గర అవన్నీ కూడా స్టాక్ ఉన్నాయన్నమాట. దాన్ని ఆయన క్రమంగా బయటికి వదిలిపెడతాడు. దానికి సృష్టి అని పేరు పెట్టారు. అందుకని పుట్టుక అనలేని మన వాళ్ళు. సృష్టి, సృజనము, విసృజామి, విడుదల చేయుట అంటారనమాట. ఇలాగా వీటన్నిటిని కూడా చేసేవాడిని, ఉత్పత్తి ప్రళయాలు చేసేటటువంటి వాడిని నేనేనయా. నా సంకల్పంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సుమా, వాటంతటవి జరిగేవి కాదు. గతంలో చెప్పాడు కదా, ఇవన్నీ కూడా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ, ఇవన్నీ నా ఆధీనంలో ఉంటాయి అనే విషయాన్ని ఆయన గతంలో చెప్పాడు. ఈ సృష్టి స్థితులు, సృష్టి ప్రళయాలు కూడా మత్స్థాని, ఇవన్నీ కూడా మమ ఆత్మాభూత భావన. 5వ శ్లోకంలో చెప్పాడు ఆయన, నా సంకల్ప విశేషమే ఎన్ని పనులను కూడా చేయగలుగుతుంది. ఈ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవా. నేనే చేస్తున్నానని తెలుసుకుంటే అప్పుడు నీకు నా మీద శ్రద్ధ కలుగుతుంది. మన కోసం చేస్తున్నాడు అనుకుంటే ఆయన ఎందుకు కృతజ్ఞత ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. 9వ అధ్యాయం ఆ భక్తిని గురించి మనకి చెప్పడం కోసం ఏర్పడ్డ అధ్యాయమని, దాంట్లో ఈ వివరాలన్నీ శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. తెలుసుకుందాం మరికొన్ని విశేషాలని. జై శ్రీమన్నారాయణ.